RTI Live News. Ask for right. RTI Live News की स्वागतम. వికారాబాద్ జిల్లా కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు దారాసింగ్ ఆధ్వర్యంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా తాండూరు ఎమ్మెల్యే బి మనోహర్ రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బీఆర్ఎస్ పార్టీని ప్రజలు తిరస్కరించినప్పటికీ కాంగ్రెస్ ప్రభుత్వంపై లేనిపోని ఆరోపణ చేస్తున్నారని ఆరోపించారు. దళిత స్పీకర్ పట్ల బీఆర్ఎస్ నాయకులకు ఏమాత్రం గౌరవం లేదన్నారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షుడు బిల్లపాటి రాజశేఖర్ రెడ్డి, సీనియర్ నాయకులు సత్యనారాయణ, కొల్కుంద సంతోష్, చిగుళ్లపల్లి రమేష్ తదితరులు పాల్గొన్నారు. గత వారం 10 రోజుల నుంచి జరిగేటటువంటి సంఘటనలు ఒక వికారాబాద్ జిల్లా నుంచే ఒక మంచి వ్యక్తికి స్పీకర్గా గౌరవ ముఖ్యమంత్రి గారు స్పీకర్గా పెట్టడం, ఆ స్పీకర్ కూడా ఎప్పుడైనా కానీ అసెంబ్లీలో సమానంగా ప్రతిపక్షము సుపక్షము కాకుండా అందరికీ కూడా అవకాశం ఇచ్చుకుంటూ గతంలో కాకుండా అందరి మన్ననలు పొందినటువంటి వ్యక్తి మన గడ్డ ప్రసాద్ గారు స్పీకర్ గారు. అలాంటి వ్యక్తినే మీరు నిందలేయడం అంటే సభ్య సమాజమే తలదించుకునే విధంగా ఒక గౌరవప్రదమైనటువంటి సీట్లో ఉన్నటువంటి వ్యక్తిని, విచక్షణ అధికారాలు ఉన్నటువంటి వ్యక్తిని ఆ విధంగా మాట్లాడడం ఒక్కసారి మీరు ఆలోచన చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే గతంలో మీరు చెప్పారు తెలంగాణ వస్తే స్పీకర్ దళితుని సీఎం చేస్తామని చెప్పారు. దళితుని సీఎం చేసినటువంటి పాపన అవ్వలేదు. తెలంగాణ వచ్చినప్పుడే మళ్ళా దళితుడు సీఎం అయితే మేము ఆయన కింద పనిచేయవలసి వస్తుంది, దళితుడి కింద పనిచేయవలసి వస్తుంది, ఆ సీటు మాదే అని చెప్పి మీరే సీఎం అయిపోయారు. ఈరోజు మన ముఖ్యమంత్రి గారు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత స్పీకర్ని దళిత స్పీకర్ని పెట్టి ఒక మంచి సాంప్రదాయాన్ని కొనసాగిస్తే దాన్ని మీరు లేనిపోయిన అపనిందలు ఇస్తూ ఉన్నారు. 2014లో ఎంతమంది కాంగ్రెస్ నుంచి గెలిచినటువంటి శాసనసభ్యులను తీసుకొచ్చినప్పుడు మీకు ఇవన్నీ గుర్తుకు రాలేదా? 2018లో కాంగ్రెస్ నుంచి గెలిచినటువంటి శాసనసభ్యుల్ని అంగన్లో సరుకులు కొన్నట్లుగా ఉన్నారు మీరు. ఆ రోజు వాళ్ళని కొని మీ పార్టీలో కలుపుకొని ఈరోజు గొప్ప గొప్ప మాటలు మాట్లాడుతున్నారు. ఇవన్నీ ఆ రోజు మీకు ఎక్కడ పోయినాయి మీకు అని చెప్పి ఒకసారి మీ ద్వారా వారికి తెలియజేస్తా ఉన్నా. ఈరోజు సుప్రీంకోర్టు తీర్పును బట్టి వారు ఇచ్చినటువంటి ఆదేశానుసారం ఒక్కొక్క ఎమ్మెల్యేని 2 రోజులు 3 రోజులు విచారించి జ్యుడిషియల్గా వాళ్ళకు ఉన్నటువంటి విచక్షణ అధికారాలతో వారిని అందరినీ కూడా ఒక్కొక్క ఎమ్మెల్యేతో మాట్లాడుకొని దానికి ఒక పద్ధతి ఉంటుంది, సిస్టమ్ తెలిసినటువంటి వ్యక్తిని ఆ విధంగా మాట్లాడడం మంచిది కాదు. మీరు ఇంకా అహంకారం తగ్గుతలేదు. ప్రజలు మీకు బుద్ధి చెప్పారు, అసెంబ్లీలో బుద్ధి చెప్పారు, పార్లమెంట్లో 17కి 17 గుండు 0 ఇచ్చిండ్రు. డిపాజిట్ కూడా రాలేదు మీకు చాలా నియోజకవర్గాలు, చాలా పార్లమెంట్ నియోజకవర్గాల్లో. 2 బై ఎలక్షన్లు అయితే 2 బై ఎలక్షన్లో కూడా మీ సీట్లున్నా కానీ మీరు తెచ్చుకోనికి కాలేదు. అభివృద్ధి దాంట్లో కూడా మీకు బుద్ధి చెప్పింది. ఇంత బుద్ధి తెలంగాణ ప్రజలు బుద్ధి చెప్పినా మీకు ఇంకా అహంకారం తగ్గుతలేదు. దయచేసి తెలంగాణ ప్రజలు ప్రతి దాంట్లో మీకు సమాధానం చెప్తా ఉన్నాం. ప్రజలే కాకుండా మీ కుటుంబంకి వెళ్ళి వచ్చినటువంటి మీ చెల్లెలే కవిత గారే చెప్తా ఉన్నారు, 10 సంవత్సరాలు మీకు తెలంగాణకు అధికారం ఇస్తే మీరు ఏం చేసారు తెలంగాణకు, ఇప్పుడు ఏం మాట్లాడుతున్నారు తెలంగాణలో చెప్తా ఉన్నారు. ఆ మాటలకు మీరు సమాధానం చెప్పండి. గౌరవ స్పీకర్ గారు వారికి విచక్షణ అధికారాలు ఉన్నాయి. అది వారిని ప్రశ్నించడము మీ అసలు వారికి అర్హత లేదు. మీరు ఇప్పటికే అలాంటి వ్యక్తిని ఆ విధంగా అనడం తప్పకుండా మీరు పొరపాటు అయిందని చెప్పి తక్షణమే వారికి క్షమాపణ కూడా చెప్పవలసినటువంటి అవసరం బేసేర్తగా ఉంది ఖచ్చితంగా. ఎందుకంటే ఇప్పటికే ఒక తప్పు చేస్తూ ఉన్నారు. ఒక దళితుని స్పీకర్గా చేసినందుకు ఇప్పటికే ప్రతిపక్ష నాయకుడు, అంత అనుభవం ఉన్న నాయకుడు, 30 సంవత్సరాల నుంచి తెలంగాణకు విచిత్రంగా కుట్లాడి తీసుకొచ్చినటువంటి నాయకుడు అని చెప్తా ఉన్నారు. వాస్తవం మనం కూడా గౌరవిస్తాం. అతనికి వచ్చి అసెంబ్లీకి వచ్చి మంచి సూచనలు చేయాలని చెప్పినప్పుడు, ఎందుకంటే ఆయన ఇష్టం వచ్చినట్టు మాట్లాడి ధృతరాష్ట్రులుగా మరి గాంధారిగా కానీ మరి 2014లో మెజారిటీ స్థానాలు వచ్చినాయి. వాళ్ళకు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి ఏం కుదరలేదు. అయినా తెలుగుదేశం పార్టీ నుంచి, కాంగ్రెస్ పార్టీ నుంచి, మరి ఇతర పార్టీ నుంచి ఏ పార్టీని కూడా వదలకుండా మొత్తం ఎమ్మెల్యేలను కొనుగోలు చేశాం. మళ్ళీ ఆ రోజు ఆయనకి ఇవన్నీ ధృతరాష్ట్రుడు, గాంధారు ఇవన్నీ కనిపించలేదా కేటీఆర్ గారికి? ఆ రోజు ఏంటంటే మంచి మెజారిటీ ఉన్న మరి ప్రతి పార్టీ ఎమ్మెల్యేలను కొనుగోలు చేసి ఇష్టానుసారంగా రాజ్యాంగం. దాని తర్వాత 2010
18లో కూడా 88 సీట్లు ప్రజలు వాళ్ళకి తీర్పులు ఇచ్చారు, మెజారిటీ సీట్లు ఇచ్చారు. ఇచ్చిన తర్వాత కూడా ఏం చేసిన వాళ్ళు మళ్ళా మిగతా పార్టీ కాంగ్రెస్ పార్టీలో ఉన్న ప్రతిపక్ష నాయకుడు ఉండకుండా చేసారు. ఎందుకు చేశారు? మీకు ఏం తక్కువైంది? మరి ఆ రోజు ప్రతిపక్ష నాయకుడు కాంగ్రెస్ పార్టీ ఓ దళితుని ఇచ్చింది. ఓ దళితుని ప్రతిపక్ష నాయకుడిగా ఇస్తే దళితుడు శాసనసభలో ప్రతిపక్ష నాయకుడు ఉండొద్దు, నేను వాళ్ళ ముఖం చూడొద్దు అనే ఉద్దేశంతో కేసీఆర్ కానీ కేటీఆర్ కానీ తండ్రి కొడుకులు మరి అల్లుడు అందరు కలిసి కుట్రపూరితంగా మరి మొత్తం కాంగ్రెస్ ఎమ్మెల్యేలను ఖరీదు చేసి మరి ఆ రోజు దళితుని కూడా ప్రతిపక్ష నాయకుడు హోదా కూడా దక్కన చేయకుండా చేసిన కుట్రపూరితమైన పార్టీ మీది, కేటీఆర్ది, కేసీఆర్ది, హరీష్ రావు. మరి అలాంటి వారు మీరు ఈరోజు గౌరవపదంగా వికారాబాద్ ముద్దుబిడ్డ ఈరోజు తెలంగాణ శాసనసభలో స్పీకర్గా కాంగ్రెస్ పార్టీ స్పీకర్గా ఇస్తే ఎక్కడ కాకుండా బర్దాస్త్ కాకొచ్చింది వాళ్ళకు. కేసీఆర్ గారు ఫామ్ హౌస్కి వెళ్ళి బయటికి రావడం లేదు. ఎందుకంటే ఆ రోజు మరి అపోజిషన్ ఉండొద్దు దళితులు, ఈరోజు స్పీకర్గా ఉంటే నేను పోయి అధ్యక్ష అని పిలవడం జరుగుతుందనే ఉద్దేశంతో కక్కుర్తితో కేసీఆర్ ఫామ్ హౌస్ నుంచి బయటికి రాకుండా ఇంట్లోనే ఉంది. మొన్న ఏదో అదిగో పులి వచ్చే ఇదిగో పులి వచ్చే అని వచ్చి సంతకం పెట్టి వెళ్ళిపోయారు. ఇది వీళ్ళ నీతి, నిజాయితీ, వీళ్ళ తత్వం. వీరు పెట్టుకొని అన్ని పని పనులు వీరు 10 సంవత్సరాలు చేసి ఈరోజు మంచి ముద్దుబిడ్డ మరి ప్రసాదన్నను విమర్శించడం ఒక పద్ధతి కాదు. ఇవన్నీ మీరు అధికారంలో ఉన్నప్పుడు చేసినప్పుడు మీకు వర్తించది. మరి ఈరోజు కాంగ్రెస్లో అధికారం ఉన్నప్పుడు ఏదో చేస్తున్న గుడ్డిగా కనిపించడం లేదు వాళ్ళని వీళ్ళని అనేది ఎందుకు అనడము ఇది సమంజసం కాదు. కేటీఆర్ గారు మిమ్మలను ఎవ్వరు కూడా ఈరోజు తెలంగాణ ప్రజలు తరిమి కొట్టిర్రు. 10 ఏళ్ళు సాలైంది మీతోటి నెత్తి మీద మోసుకొని. ఆ రోజు నీళ్లు నిధులు నియామకాలు చేస్తామన్నారు, ఏ ఒక్కటి కూడా సక్రమంగా చేయలే. ఇష్టానుసారంగా మీరు రాజ్యాన్ని వెళ్ళిర్రు, తెలంగాణ ప్రజలు మిమ్మల్ని తిరస్కరించారు. మళ్ళెందుకు బయటికి వచ్చి ఏదో తప్పుడు వాగి మేము ప్రజల్లో ఏదో మమేకం చెప్పించుకోవాలి, అని అనిపించుకోవాలి అనే ఉద్దేశంతో ఈరోజు ప్రజల్లో వస్తున్నారు. అదేవిధంగా ఇక్కడ లోకల్ మాజీ ఎమ్మెల్యే ఆనంద్ గారు